వారానికి 2 రోజులు ఖచ్చితంగా మీరే చూడండి. 2 రోజులు ఎందుకు వెళ్ళమన్నా అంటే ఒకళ్ళు 40, 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. 1, 2 రోజులు కూడా మన క్లబ్‌కెళ్ళకపోతే మన కస్టమర్స్‌ని తీసుకెళ్ళి ఎలా కూర్చోబెడతాం క్లబ్‌లో? షేక్ తాగడంతో పాటు ఖచ్చితంగా క్లబ్‌కెళ్ళాలి. మీ అప్‌లైన్ క్లబ్ దూరంగా ఉంటే, మీకు దగ్గరలో ఏ క్లబ్ ఉంటే ఆ క్లబ్‌కెళ్ళి షేక్ తాగడం మొదలుపెట్టండి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉంటాము. మా కస్టమర్స్ వచ్చినప్పుడే క్లబ్‌కొస్తారు. ఓకే. అలాంటి వాళ్ళ వల్ల మనకసలు వాళ్ళకేం అర్థం కాదు. మనం ఏం చెప్పినా వాళ్ళు తీసుకోలేరు. ఓకే. ఎప్పుడైతే మనం షేక్ ప్రాపర్‌గా న్యూట్రిషన్ యూజ్ చేస్తామో ఇంకోటేంటంటే నాకు కొంచెం సైడ్ ఫ్యాట్ ఎక్కువుంది. నేను సెల్యులాస్ వేసుకోకుండా వేరే వాళ్ళు సెల్యులాస్ వేసుకోమంటే వాళ్ళు నవ్వుతారా లేదా? మనకి షేక్ ఒక్కటే కాకుండా మనకి ఏ సప్లిమెంట్ అయితే మనకి అవసరం ఉందో, ఆ సప్లిమెంట్ మనం వేసుకొని మనం చెప్పగలం. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ప్రతి ఒక్క కోచ్ షేక్ తీసుకోవాలి. సేమ్ టైమ్ మనం వాడేది కస్టమర్ ముందు మనం తాగాలి. ఇప్పుడు ఒక చెకప్‌కొచ్చారు. వాళ్ళ ముందు ఎవరైనా ఎల్ఐసికొచ్చారా? ఎల్ఐసికొస్తే మనకి ఒక మన సీనియర్ ఎల్ఐసికొచ్చేసి మన ముందే ఇన్ని సప్లిమెంట్స్ యేసుకుంటారు. ఎందుకంటే తెలుసా? వాళ్ళకి డబ్బులు ఎక్కువే కాదండి. మేము వేసుకుంటున్నాము. మీరు వేసుకోండి. మీకేం ప్రాబ్లమ్ రాదు. ఫస్ట్ నేను నవ్వుకున్నా. అంటే మా కోచ్‌తో నేను కూడా మాట్లాడా. నేను ఫస్ట్ మీటింగ్‌కెళ్ళినప్పుడన్నా ఇలా ఇలా యేసుకున్నారు. ఇలాగే పిచ్చయింది అనుకున్నాను. అంటే సప్లిమెంట్స్ ఒకేసారి గుప్పులు వేసుకోవడం వీళ్ళకి పిచ్చయింది. చచ్చిపోతారు అనుకున్న మైండ్ సెట్‌లో కొత్త వాళ్ళకి తెలీదు కదా మనకి. అన్ని సప్లిమెంట్లు యేసుకుంటే. కానీ మనది మెగా డోసేజ్‌గా ఫాలో అవుతాం కాబట్టి, మనకి ఏదైతే నీడ్ ఉందో అదే లోపలికెళ్తది కాబట్టి, ఇంత అవసరం ఉంది. మనకి ఏదైతే అవసరం ఉందో అదే మన బాడీకెళ్తది. మిగిలినంతా వేస్ట్‌గా ఎళ్ళిపోతది. ఓకే. కస్టమర్‌కి మనం ప్రొడక్ట్ వాడుతున్న వాళ్ళకి తెలియాలి. అండ్ మనం వేసుకున్న సప్లిమెంట్‌లు ప్రతి ఒక్కళ్ళు కుదిరితే క్లబ్‌లో అందరూ సప్లిమెంట్‌లు ఏసుకోవడం మొదలుపెట్టండి. ఎంతమంది క్లబ్‌కెళ్ళి సప్లిమెంట్‌లు ఏసుకుంటున్నారు? ఇంట్లో కాకుండా. ఎంతమంది ఏసుకుంటున్నారు? క్లబ్‌కెళ్ళి. క్లబ్‌కెళ్ళి ఎవరు సప్లిమెంట్‌లు ఏసుకోవట్లేదు. ఓకే. చూడండి. కొంచెం అది ఇంప్రూవ్ చేసుకుందాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందాక మాట్లాడుకున్న అఫ్రెష్ పార్టీస్. ఓకే. మనం ఎంత అఫ్రెష్ పార్టీస్ తెలిసిన వాళ్ళకి గాని, మనము ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళకి 1 వీక్‌లో గాని, 10 డేస్‌లో గాని, వాళ్ళ ఇంట్లో అఫ్రెష్ పార్టీస్ పెట్టడం వల్ల మనకి ప్రొడక్ట్ ఈజీగా సేల్ అవుద్ది. నేను విన్నదేంటంటే పూర్ణ సార్ హెర్బాలైఫ్‌లోకొచ్చినప్పుడు ఒక 1000 వాల్యూమ్స్ పెట్టుకున్నారు. వితిన్ 1 డేలోనే అప్లయన్స్ రామానుజన్ సార్, గోపి సార్, వెంకటరావు సార్ ఎళ్లి చెకప్‌లు చేసి వితిన్ 1 ఆర్ 2 డేస్‌లోనే ప్రొడక్ట్ మొత్తం సేల్ చేశారు. అఫ్రెష్ పార్టీస్ వల్ల అంత డిమాండ్ ఉంటది మార్కెట్‌లో. ఆ ఒక్క 1000 వాల్యూమ్స్ చూడమాకండి. ఎందుకంటే అది అప్పుడే అయిపోయింది. కానీ వితిన్ 20 డేస్‌లో మళ్ళీ వాళ్ళు సెట్‌లకి రావాలి. మళ్ళీ సప్లిమెంట్లు వాడుకోవాలి. అలా అది రొటేట్ అవుతానే ఉంటది. ఒక్కసారిగా అయిపోయేది కాదు. మనం ఫ్రెష్ పార్టీస్ పెట్టడం వల్ల మనకంత బెనిఫిట్ ఉంటుంది. ప్రొడక్ట్ కూడా ఒక్కరోజు అయిపోయింది. ఎందుకంటే మనం వాళ్ళతో ముందు మాట్లాడుకొని ఇది వాడుకుంటే మీకు ఇలా యూజ్ అవుతది. ముందే చెప్పుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ పెరుగుతది. ఓకే. అండ్ తర్వాత హోమ్ విజిట్స్. కస్టమర్ ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత మనం వాళ్ళకి హోమ్ విజిట్ చేయాలి. చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్‌కి గాని, వాళ్ళ కొడుకులు గాని అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మనం క్లారిఫై చేయడం గాని, వాళ్ళకి చెకప్ చేసి, వాళ్ళకి అఫ్రెష్‌గా వేడి వేడిగా సర్వ్ చేసి, వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాడుకునే అవకాశం ఉంటది. దాదాపు దీంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన కస్టమరే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు వాడకపోయినా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. హోమ్ విజిట్స్ మెయిను. థర్డ్ వన్ వచ్చేసి పాంప్లెట్ వర్క్స్. ఓకే. ఎంతమంది లాస్ట్ 1 వీక్‌లో పాంప్లెట్ వర్క్ చేస్తున్నారు? సుధీర్ సార్ పెట్టే షీట్‌లో ఎంతమంది పేరుంది? నా పేరైతే ఉంది. ఎవరు వర్క్ చేస్తున్నారు? గ్రూప్‌లో పెట్టేవాళ్ళు ఎంతమంది పేరు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎందుకంటే మనకా లిస్ట్ ఉంటుంది. సుధీర్ సార్ పెట్టేది ఏదో సూపర్వైజర్స్, వరల్డ్ టీమ్స్ లిస్ట్ సెపరేట్‌గా సుధీర్ సార్ పెడతారు. మన కోచెస్ గ్రూప్‌లో ప్రతి ఒక్క కోచ్, వరల్డ్ టీమ్ వాళ్ళు ప్రాపర్‌గా గైడెన్స్ చేస్తున్నారు. ఎవరు వర్క్ చేస్తున్నారు? ఎవరు వర్క్ చేయట్లేదు. ఓకే. పాంప్లెట్ వర్క్ చేయడంలో కూడా మనకి ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇందాక ఫ్రెష్ పార్టీస్, హోమ్ విజిట్స్ అనే దాంట్లో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే కస్టమర్స్‌ని క్లోజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే పాంప్లెట్ వర్క్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. కానీ మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మార్కెట్‌లో ఎలాంటి మెంబర్స్ ఉన్నారు. ఓకే. మార్కెట్ అసలు నీడ్ ఎంతుంది? మనం చెప్తే వింటారా? ఫస్ట్‌లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. థాంక్ యూ సార్ హ్యాండ్ రైజ్ చేసినందుకు. ఫస్ట్‌లో మా కృష్ణకుమారి మేడం గారు, మా ఫస్ట్ లైన్ మేడం గారు వాళ్ళ హస్బెండ్ ఆర్ఎంపీ డాక్టరు. ఆమెకి హెర్బాలైఫ్ అనేది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. బరువు తగ్గారు. మేము గుంటూరు మీటింగ్‌కెళ్ళొస్తున్నాము. బండి మీద ఎళ్ళొస్తున్నాము. పుల్లాల గేట్ దగ్గర ఒకతను కొంచెం లావుగున్నారు. పాంప్లెట్లు ఇవ్వండి. నేను బండి మీద అడుగుతున్నా గదా! నేను మా ఆవిడకి, మా వదిన గారికి చెప్పాను. ఆయన పాంప్లెట్ ఇవ్వనంటే, ముందే చించేసేసాడు. మా మేడం గారు కృష్ణకుమారి మేడం గారైతే ఇంటికెళ్ళి ఫీల్ అయ్యారు. ఆయనేంటి నేను పాంప్లెట్ ఇస్తే కింద పడేసాడని. ఆ రోజు ఆమె పాంప్లెట్ చించారు గాబట్టి, ఈ రోజు ఎవరికైనా ఎళ్లి ఆమె పాంప్లెట్ ఇస్తున్నారు. రోజు చూస్తే దాదాపు ఆమె నాయే పాంప్లెట్ రోజు 20, 30 అవ్వగొడుతుంది. అంటే అంతమంది ఎక్కువ మందికిస్తుంది. అంటే శేఖర్ సార్ చెప్పినట్లు సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా పని చేస్తే మంచి ఇన్‌కమ్ వస్తది. ఓకే. అలా ఎగ్జాంపుల్ కృష్ణకుమారి మేడం గారు. ఒక్కసారి మేడం గారు మీరు మీకు అన్‌మ్యూట్ ఇస్తాను. ఒకసారి మీ లాస్ట్ మంత్ ఇన్‌కమ్ ఒకసారి చెప్తారా?
మేడం అన్మ్యూట్ అయిందా? ఓకే. అవ్వట్లేదా? అందరూ ఒకసారి హ్యాండ్ డౌన్ చేయరా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం మీకు లాస్ట్ మంత్ ఇన్‌కమ్ ఎంతొచ్చింది మేడం ఒకసారి చెప్తారా? సార్ నా పేరు కృష్ణకుమారి. మాది కారంపూడి. మా కోచ్ వచ్చేసి నామాల వేణుగోపాల్ సార్. నా చెక్ ఇన్‌కమ్ అయితే 26,000 సార్. రీటైల్ అయితే 45 దాకా వచ్చింది సార్. సో చూసారా ఓవరాల్‌గా దాదాపు 75,000 నాకొచ్చింది. ఇంతవరకు నాకే అంత చెక్కు రీటైల్ నాకు రాలేదు. ఎందుకంటే నేను ఎక్కువ వర్క్ చేయలేదు. నేను పార్ట్ టైమ్ జాబ్ కాబట్టి. మేడం గారు ఫుల్ టైమ్ కాబట్టి అంత రీటైల్ ఇన్‌కమ్, అంత చెక్ ఇన్‌కమ్ రావడం అనేది ది బెస్ట్. ఆమె ముందే పాంప్లెట్ చించి వేశారు కాబట్టి ఆమె కసితో పనిచేయడం వల్ల ఇంత ఎక్కువ మందికి ప్రొడక్ట్ ఇవ్వగలిగారు. ఇంత మంచి చెక్ ఇన్‌కమ్ వచ్చింది. ఒకసారి మేడం గారికి క్లాప్స్ నేనైతే కొడదామా? నాకు థాంక్ ఆ యూ. ఇన్సిడెంట్ అయిన చెప్పండి. తర్వాత సార్ ఇంకా డ్రాప్ అవుదాం అనుకున్నాను. అంత అంత ఏడుపొచ్చేసింది. అంటే వాళ్ళు ఫుల్లు వేరే విధంగా ఉన్నారు. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే సార్ ఎవరి దగ్గరికెళ్ళినా గాని ధైర్యంగా ఇవ్వగలుగుతున్నాను. మీరు చెప్పినట్లు 20, 30 వరకు రోజు డైలీ పాంప్లెట్ వర్క్‌కెళ్తున్నాను. ఓకే. సో, సో థాంక్ యూ మేడం. సో నాకైతే పాంప్లెట్ వర్క్ చేయడంలో శేఖర్ సారే గుర్తొస్తారు. సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా వర్క్ చేస్తే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటదనే దానికి ఎగ్జాంపుల్ నేను చూసిన వాళ్ళు అయితే కృష్ణ కుమార్ గారు. నేను దగ్గరగా చూసిన వాళ్ళు. థాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఒకసారి అనలైజ్ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. మనకున్న చాలా తక్కువ టైం. ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైంది కదా? ఓకే. ఒకసారి స్ట్రెంత్ ఇంకా మనం తగ్గింది ఒకసారి అందరికి లింక్ ఓపెన్ అవుతుందా కోచెస్ అందరికి? ఇంకా ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను ఎప్పుడైతే పాంప్లెట్ వర్క్ చేశానో, నేను ఎలా అయితే హోమ్ విజిట్ చేశానో, మా కింద కోచెస్ కూడా అంటే నేను క్లబ్ పెట్టినాక గాని, పెట్టక ముందు గాని, మేము మా అప్లైన్ క్లబ్ వాడుకున్నాక గాని, వాళ్ళని తీసుకొచ్చి ది బెస్ట్ రిజల్ట్స్ క్లబ్‌లో కూర్చోబెడితే ఆటోమేటిక్‌గా ఎవరికైనా బెస్ట్ రిజల్ట్స్ వస్తది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే. మేము క్లబ్బులకెళ్తా ఇంతవరకు మేము రిజల్ట్స్ తీసుకోలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేస్తారా? మేము డైలీ క్లబ్‌కెళ్తాం సార్. మాకు రిజల్ట్ రాలేదు ఇంతవరకు. అనుకోని రిజల్ట్ రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు నాకు తెలుసు. ఓకే. ఎందుకంటే నేను క్లబ్‌లో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అనుకున్న దానికన్నా ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కారంపూడిలోనే ఒక జిలేబీ బండి ఆమె ఓవర్ వెయిట్‌తో వచ్చారు. ఆమెకున్న ప్రాబ్లమ్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఉంది. గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గితే నేను ఎక్కడ చెప్పలేదు ఆమెకి. ఓన్లీ షేక్స్ ఇచ్చాను. బేసిక్ సెట్ అది ఆమె ఓన్లీ వన్ టైమ్ షేకే. ఏ సప్లిమెంట్ కూడా వేసుకోలేదు. వన్ టైమ్ షేక్‌కే మేడం గారికి వెరికోస్ వెయిన్స్ నొప్పులు తగ్గాయి. డైలీ ఆమె మంత్లీ 6,000 పెట్టి టాబ్లెట్లు తెచ్చుకోవాలి విజయవాడకి వెరికోస్ వెయిన్స్‌కి. నేను ఎక్కడ కంట్రోల్ అయితే చెప్పలే. కానీ ఆమెకి ఏదైతే న్యూట్రిషన్ అవసరం ఉందో అది మన షేక్‌లో తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అలా అలా మనం ఎవరికైతే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తామో మనం ఏం చెప్తే వాళ్ళ తర్వాత ఖచ్చితంగా వింటారు. ఓకే. సో వాళ్ళకి నేను ఎలా ఫాలో అప్ చేశానంటే ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే టీమ్ ఎలా పెరిగింది. దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఫాలో అప్ చేయడం. ఓకే. నేను ఇచ్చిన అంటే న్యూట్రిషన్ కి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి క్లబ్ లో కూర్చోబెట్టి సుధీర్ సార్ ట్రైనింగ్, సుధీర్ సార్ అవేర్నెస్ సెషన్ వినిపించడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి చాలా ఈజీగా అండర్స్టాండింగ్ వేలో అంటే చాలా మంది చెప్పినా కూడా మనకి అంత ఈజీగా ఉండదు. కానీ ఎప్పుడైతే సుధీర్ సార్ వచ్చి మనకి ట్రైనింగ్ గానీ అవేర్నెస్ సెషన్ ఇస్తారో ప్రతి నార్మల్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా అర్థమవుతది. చాలా ఈజీగా అర్థమవుతది. ఓకే. యేసుదాస్ గారు మీరేమైనా మాట్లాడాలా? హ్యాండ్ రైజ్ చేశారు. ఏం డౌట్ ఉంటే అడగండి సార్. లేకపోతే హ్యాండ్ ఔట్ చేయండి. ఓకే. థాంక్ యూ. సో ఎప్పుడైతే మనం కస్టమర్‌ని తీసుకొచ్చి క్లబ్‌లో కూర్చోబెడతామో ఓకే. వాళ్ళకి మంచి రిజల్ట్ ఇచ్చామంటే తర్వాత వాళ్ళు సుధీర్ సార్ చెప్పే మీ ట్రైనింగ్స్‌లో గాని కొంతమంది క్లబ్ రావడం కుదరకపోవచ్చు. వాళ్ళకి మనం ఇంటికిచ్చినా సరే వాళ్ళని మీటింగ్‌లో ఉండేలాగా మనం ఫాలో అప్ చేసుకుంటే మనకి వాళ్ళు కోచ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి 2 ఎవరైనా గానండి నాకు తెలిసినంత వరకు 2-3 మంత్సే క్లబ్‌కొచ్చే అవకాశం ఉంది. 2-3 మంత్స్ తర్వాత క్లబ్‌కి వస్తారంటే వాళ్ళు కోచ్ అవ్వాల్సిందే. అవ్వకపోతే వాళ్ళు మనం చెప్పింది ఎక్కువ రోజులు వినరు. ఇది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే మనం బెస్ట్ రిజల్ట్ ఇస్తామో ఖచ్చితంగా కోచ్ అవుతారు. ఒక్కొక్కళ్ళు ఉంటారు. అంటే నేను చెప్పేది ఎక్కువ పర్సెంటేజ్. ఒక 100లో 30-40% క్లబ్‌కొచ్చి ఓన్లీ షేక్స్ తాగుతారు. వాళ్ళకున్న బిజినెస్ బిజీగా గాని, లేకపోతే వాళ్ళకున్న ప్రాపర్టీస్ పరంగా గాని, మాకు కోచ్ వద్దు సార్ మేము ఓన్లీ షేక్స్ తాగుతాం. మాకు ఆరోగ్యం బాగుందనుకుంటారు. అట్లాంటి వాళ్ళు మనం రిఫరెన్స్ అడగొచ్చు. సార్ మీకు బాగుంది. మీరు కోచ్ అవ్వద్దు. ఓకే.
రిఫరెన్స్‌లు ఇస్తారా? మీకు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు. లేదా మిమ్మల్ని తగ్గాము అన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో రిఫరెన్స్‌లు తీసుకోండి. ఆ రిఫరెన్స్‌లతోనే మనకి బెస్టు అవకాశం ఉంటుంది. అది మనకెలా వస్తది? ఆ కస్టమర్స్ మనం ప్రాపర్‌గా ఫాలో అప్ చేసుకుంటే. అర్థమైందా? సో, లాస్ట్ 1 మంత్‌లో మా కొత్త కోచ్ ఒకళ్ళొచ్చారన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? కొత్త కోచ్ వచ్చారు. లాస్ట్ 1 మంత్‌లో. మా కొత్త కోచ్ వచ్చారు సార్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. లాస్ట్ 1 మంత్‌లో కొత్త కోచ్. ఓకే. చాలా తక్కువ మందికొచ్చాము. వచ్చారు. ఒకసారి చూసుకోండి. థాంక్ యూ మేడం. ఒకసారి హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే. కొత్త కోచ్ రావాలంటే మనం ఫస్ట్ బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. వాళ్ళని సిస్టమ్ కనెక్ట్ చేపించాలి. సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ప్రాపర్‌గా ఫాలో అప్ చేయాలి. ఓకే. హ్యాండ్ డౌన్ చేసుకోండి పర్లేదు. థాంక్ యూ. ఎప్పుడైతే మనం ఫాలో అప్ చేసామో, వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే అంటే మనం ఫస్ట్ ఎవరికైనా మనం కొంతమంది ఎట్లా ఆలోచిస్తామంటే, నేను ఫస్ట్‌లో అట్లానే ఆలోచించాను. ఎలా అంటే మనం ఇంటికిస్తే నాకు వాల్యూమ్స్ పెరుగుతాయి గదా! అనే మైండ్‌సెట్ నాకొచ్చింది. కానీ నేను మీటింగ్స్ వినడం వల్ల, ట్రైనింగ్‌లో ఉండడం వల్ల మీటింగ్ మనం సెట్ ఇంటికిస్తే ఒక్క సెట్టే ఎళ్తది. అదే మనం క్లబ్‌కి తీసుకొస్తే వాళ్ళు ఒక సెట్ ఎట్లా క్లబ్ ఓనర్‌కెళ్ళిపోతదనుకోండి. వాళ్ళు సప్లిమెంట్లు 10-15 డేస్ 10థ్ డే నుంచే సెకండ్ ఎక్కువ వెయిట్ ఉన్న సెకండ్ టైమ్ షేక్ తాగుతారు. ఖచ్చితంగా మీ ప్రొడక్ట్ వాళ్ళు తీసుకుంటారు. అది మీ అకౌంట్ నుంచి గాని, మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్‌లో పెట్టుకోవడం గాని జరుగుతుంది. తర్వాత సప్లిమెంట్స్ ఎంఆర్‌పీకి ఇస్తాము. ఫస్ట్ సెట్ ఎవరికైనా ఎంఆర్‌పీ ఇస్తాము. మన సిస్టమ్ రూల్ ప్రకారం. ఎంఆర్‌పీ ఇచ్చినప్పుడు మీకు కొంత అమౌంట్ ఉంటుంది. ఓకే. అదే వాళ్ళు గనక మీరు సెట్ ఇచ్చి ఇంట్లో క్లాస్ వినకపోతే ఆ సెట్‌తోనే ఆగిపోతారు. ఓకే. అదే వాళ్ళు క్లబ్‌కొస్తే క్లాస్ వింటారు. సపోజ్ సుధీర్ సార్ బీటా ఆర్ట్ గురించి చెప్పారు. మీ కస్టమరే మీ కాడికొచ్చి సార్ ఈరోజు బీటా ఆర్ట్ చెప్పారు గదా! ఎట్లా అంటే మనం వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు బీటా ఆర్ట్ సేల్ అయిపోతది. సపోజ్ లైఫ్ లైన్ గురించి చెప్పారు. సార్ గుడ్ ఫ్యాట్ మీకు బాగుంటదని మనం వెళ్లి గనక అందరితో చివరి ఎండింగ్‌లో మాట్లాడడం నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా ఆ బీటా హార్ట్ గాని, లైఫ్ లైన్ గాని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా మనకి బిజినెస్ అనేది చాలా బాగా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు క్లబ్ పెట్టాలి అంటే నాకు ఫస్ట్‌లో భయమేసింది. కానీ నా కోచ్ గైడెన్స్‌లు తీసుకోవడం వల్ల, ప్రాపర్‌గా వాళ్ళు చెప్పింది చేయడం వల్ల క్లబ్ పెట్టాను. పెట్టిన తర్వాత వెంకట్రావు సారు, పూర్ణ సార్ ఏదైతే చేస్తున్నారో అంటే వాళ్ళ క్లబ్‌లో చివరిలో క్లోజింగ్ చేసుకుంటారు. చివరిలో హ్యాపీ బర్త్‌డే సాయి వచ్చినప్పుడు క్లోజింగ్ చేసుకుంటా ఈరోజు టాపిక్ ఏం జరిగింది? ఆ క్లబ్‌లో ఒకళ్ళతో రిజల్ట్స్ చెప్పించడం, ఆ రోజు మాట్లాడిన పాయింట్ తలా ఒక పాయింట్ మాట్లాడించడం నాకు బాగా నచ్చింది. నేను అదే ఇంప్లిమెంట్ చేశాను. ఎందుకంటే హెర్బాల్ ఎఫ్ అంటే మనందరికి తెలిసిందే. వాళ్ళేం చేస్తున్నారో పైనోళ్ళు ఏం చేస్తారో మనం కిందోళ్ళు అదే చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి మనం అది చేస్తున్నాం. వాళ్ళు చేసింది నేను చేశాను. ఎందుకంటే నేను వెంకటరావు సార్ క్లబ్‌కి మా బావగారి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఎళ్ళాను నర్సరావుపేట. ఇది జరిగి దాదాపు సెప్టెంబర్, ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టైమ్‌లో. మా బావగారు హాస్పిటల్‌లో ఉన్నారు. మా చిన్న బావగారు ఇప్పటికి కాల్‌లో ఉన్నారు. ఆయన కిడ్నీ స్టోన్స్‌తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్‌లో ఉన్నారు. నేను సార్ క్లబ్‌కెళ్ళి షేక్ తాగాను. "ఏంటి బాబు నైట్ ఫ్యాన్‌తో ఉంటున్నావు?" ఇలా అంటే, "సార్ ఇలా హాస్పిటల్‌కొచ్చాను. మా బావగారు హాస్పిటల్‌లో ఉన్నారు. షేక్ తాగడానికి వచ్చేసారన్న." నన్ను పిలిపించి ఆ రోజు నాతో రిజల్ట్స్ చెప్పించాడు. నేను కొంచెం సిగ్గుపడ్డా. ఈయనేంది నాతో రిజల్ట్స్ చెప్పిస్తున్నాడు. కొంచెం ఇబ్బంది పడ్డా. అయ్యో! ఎలా చెప్పాలి? నేనేమో సరిగ్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు గదా! కానీ ఎట్లాగొట్లా చెప్పా. నేనేదైతే చూసానో అది 6 మంత్స్ తర్వాత నేను క్లబ్ పెట్టాక నాకు ఉపయోగపడింది. ఆయన ఏదైతే నాకు చెప్పించాడో, నేను నా క్లబ్‌లో ఉన్నోళ్ళతో అలానే రిజల్ట్స్ కొత్తోళ్ళు రాగానే రిజల్ట్స్ చెప్పిస్తాను. అలా చెప్పించడం వల్ల నిన్న యోగి సార్ ఒక కస్టమర్‌ని నా క్లబ్‌కి తీసుకొచ్చారు. అతనికి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. మా పద్మావతి మేడం గారు, మా ఫస్ట్ టైమ్ మేడం గారికి కూడా కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. ఆమెతో మాట్లాడించాడు. ఎమ్మడే కనెక్ట్ అయ్యాడు. క్లబ్‌కొస్తా అన్నాడు వెంటనే. అంటే మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. చెకప్ చేసి ఇది అని చెప్పి ఆమెతో మాట్లాడించారు. రిజల్ట్ చెప్పించాను. కనెక్ట్ అయ్యాడు. ఆటోమేటిక్ క్లబ్‌కి వస్తా అని చెప్పాడు. 3 ఇయర్స్ ట్రైల్ బ్యాక్ స్టార్ట్ చేసాడు. సో, మనం క్లబ్‌లో రిజల్ట్స్ ఎంత మాట్లాడిస్తే మనకంత బాగా రెప్యుటేషన్ పెరుగుతది. వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడానికి ఈజీగా ఉంటది. సో, అక్కడ ఫాలో అప్ అనేది ఉండాలి. క్లబ్‌లో సెషన్ అయిపోయిన తర్వాత మాట్లాడించడం ఉండాలి. రిఫరెన్స్‌లు అడగాలి. ఓకే. ఈ 3 పాయింట్లు నేను గట్టిగా చెప్తున్నాను. ఎలా అంటే టీమ్ పెరగడానికి గల కారణాలు. అప్పుడు నా క్లబ్‌లో ఇనీషియల్‌గా నేను స్టార్ట్ చేసింది ఇద్దరమే. నేను, మా వైఫ్, మా వదిన గారు ముగ్గురం ఉన్నాము. ఫస్ట్ డే. ఇప్పుడు నా క్లబ్‌లో 15 షేకులు వస్తా 3 రోజులయ్యాయి. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎలా అయ్యాయంటే వాళ్ళు నా సీనియర్స్ ఏదైతే చేశారో క్లబ్బుల్లో, ఎలా అయితే రిజల్ట్స్ మాట్లాడించారో, ఎలా అయితే రిఫరెన్స్‌లు అడిగారో, అలానే రిఫరెన్స్‌లు అడిగాను. అలానే షేక్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. సో, ఇంకోటి రేపు మళ్ళీ నాకు 15 షేక్‌లు అవుతాయంటే గ్యారంటీ లేదు. నేను మళ్ళీ ఇలానే పర్ఫెక్ట్‌గా చేసుకుంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నేను ప్రాసెస్‌ని అదే చేస్తున్నాను. నేను అదే ఫాలో అవుతున్నాను. అక్కడ నాకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఫాలో అప్ చేస్తున్నాను. టీమ్ పెరిగింది. నేను మంచి రిజల్ట్స్ ఇచ్చినాను. వాళ్ళని కోచెస్ చేశాను. లాస్ట్ టైము లైఫ్ స్టైల్ డేకి ఓకే. లైఫ్ స్టైల్ డేకి నేను ముగ్గురు కొత్త ఆహ్, కస్టమర్స్‌ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఓకే. పద్మావతి గారు అండ్ సౌజన్య మేడం గారు, మా శ్రావణి గారు. శ్రావణి గారు అప్పుడు ప్రొడక్ట్ స్టార్ట్ చేయలేదు. నేను తాగుతున్నానని తెలుసు. వాళ్ళు చాలా నెగెటివ్‌గా ఉందనుకున్నారు. హెర్బల్ లైఫ్ వద్దు అది ఇది అని.
వాళ్ళని కూర్చోబెట్టి లైఫ్ స్టైల్ కూర్చోబెట్టాను. నాకు బైక్ తగిలింది అప్పుడే. ఆ మీటింగ్‌లో నాకు బైక్ తగిలింది. వాళ్ళ ముగ్గురు నెక్స్ట్ మీటింగ్‌కి నాకు ఫస్ట్ లైన్‌కి వచ్చేసారు ముగ్గురు. వాళ్ళలో ఇద్దరు 1000 వాల్యూమ్స్ పెట్టారు. ఇంతకన్నా నాకేమన్నా కావాలా? ముగ్గురిని తీసుకెళ్ళాను. నాకు 2000 వాల్యూమ్స్ అక్కడే వచ్చాయి. ఒక్క నెలలో. ఎట్లా? వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఇచ్చాను. మీటింగ్‌కి తీసుకెళ్ళాను. మాట్లాడుకొని వాళ్ళని క్లబ్‌లో కూర్చోబెట్టాను. వాళ్ళకి ఎల్ఎస్‌డీలో చూపించడం వల్ల, ఆ వచ్చిన గెస్ట్ స్పీకర్ వాళ్ళు మాట్లాడడం వాళ్ళకి నచ్చడం వల్ల, సేమ్ టైమ్ ఇంకో లక్ యాడ్ అయిందంటే నాకు బైక్ తగిలింది. లక్కీ డిప్‌లో. నేను 3000, 5000 వాల్యూమ్స్ చేయడం వల్ల, లక్కీ డిప్‌లో నా పేరు ఉండడం వల్ల, లక్కీ డిప్‌లో నా పేరు తగలడం వల్ల, వాళ్ళకి దీంట్లో ఒక ఫ్యూచర్ కనిపించింది. ఓకే. మా తమ్ముడికి దీంట్లో బైక్ తగిలింది అని వాళ్ళు ఆలోచించి కోచ్ అయ్యి, వాళ్ళు ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నారు. ఓకే. ఒకసారి కనకారావు గారు ఒకసారి మీరు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. హలో! సార్ గుడ్ హలో! ఆఫ్టర్‌నూన్ సార్. మీరు పోయిన గుడ్ నెల ఎన్ని ఆఫ్టర్‌నూన్. వాల్యూమ్స్ పెట్టారు సార్? పోయిన అందులో 1541 గాని, 1540 గాని. అంతకుముందు నెల ఎన్ని వాల్యూమ్స్ పెట్టారు 15 సార్ మీరు? లాస్ట్ అంతకుముందు మంత్ నెల. జాయినింగ్. లాస్ట్ మంత్ జాయినింగ్. జాయినింగ్ లాస్ట్ మంత్ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టి 10 రోజులు కోచ్ ఆప్షన్ తీసుకున్నారు. మెగా బిజినెస్ ఆపర్చునిటీలో లైఫ్ స్టైల్ చూసి వాల్యూమ్స్ 1000 వాల్యూమ్స్ పెట్టారు. అందులో 500 వాల్యూమ్స్ మూవ్ చేశారు ఆల్రెడీ. మూవ్ చేసిన తర్వాత ఆయనకొచ్చిన ఇన్‌కమ్ తోనే అదే ఇన్‌కమ్‌తో మళ్ళీ 37,000 పెట్టి మళ్ళీ ప్రొడక్ట్ కొనుక్కున్నారు. అవునా సార్? అంతే. ఎగ్జాక్ట్‌గా సో అంతే. మీకు ఎంత ఇన్‌కమ్ వచ్చింది సార్? లాస్ట్ 1 మంత్‌లో. అంటే ఆల్‌మోస్ట్ అందరికి ఫస్ట్ టైమ్ ఇచ్చాం కాబట్టి ఎంఆర్‌పీకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఓకే. ఎంత కాలిక్యులేట్ ఎంఆర్‌పీ అంటే చేసుకున్నారా? మేబీ కరెక్ట్ కాలిక్యులేట్ చేయలేదు. ఫుల్ ప్రొడక్ట్ ప్లెజ్డ్‌గా అయిపోలేదు కాబట్టి అందువల్ల కాలిక్యులేట్ చేయలేదు. ఓకే. ఫస్ట్ పెట్టిన 1000 బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత కాలిక్యులేట్ చేసుకుందాం ప్లాన్‌లో ఉన్నాం అంతే. ఓకే. సో రఫ్‌గా నాకు తెలిసి థాంక్ యూ సార్. ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి సార్. సో రఫ్‌గా సార్ గారు దాదాపు 7గురికి ప్రోడక్ట్ ఇచ్చారు. 7 × 2000 14,000 అమౌంట్ అంటే క్యాష్ ఆయన చేతిలో పడ్డాయి. ఆయన 1000 వాల్యూమ్స్ పెట్టాక ఆయన వాల్యూమ్స్ మూవ్ చేయకుండా సార్ మళ్ళీ 500 వాల్యూమ్స్ పెట్టమంటే ఎంత బాంబద్దులని నేను చెప్పినా సరే ఆయన వినడు. ఎందుకంటే ఆయన ఇన్‌కమ్ చూడలేదు. చూసాడు కాబట్టి నేను చెప్పా, "సార్ మీరిలా 1000 వచ్చాయి. మంత్ ఎండ్‌కి 500 వాల్యూమ్స్ మీకు ఆ డబ్బులున్నాయి. 37,500 డబ్బులున్నాయి. మళ్ళీ పెట్టుకోండి. మీరు మంత్లీ పిక్నిక్ మన పల్నాడు చిరంజీవి వసతిలో పెట్టే మంత్లీ పిక్నిక్ ట్యాబ్ టీమ్‌తో డిన్నర్ పార్టీ ఉంటుంది. పెట్టుకోండి" అంటే, అవును ఇది బాగుంది గదా! అని పెట్టుకొని ఆయన క్వాలిఫై అయ్యి 10,000 వాల్యూమ్స్ చేశారు. అర్థమవుతుందా? ఒక మీటింగ్‌లో కూర్చోబెట్టడం వల్ల, ఒకసారికి 5 కేస్ లాస్ అవ్వడం వల్ల, ఇన్‌కమ్ చూపించడం వల్ల 10,000 వాల్యూమ్స్ నాకు ఆయనకి పర్సనల్‌గా పెట్టుకున్నాడు. మనందరికీ తెలుసు కదా! మన ఫస్ట్ టైమ్ కోచ్, సూపర్వైజర్ కాని కోచ్ పెట్టుకుంటే మనకి వాల్యూమ్స్ కలుస్తాయి. ఓకే. సో, ఇది నేను చూసిన ఇంకో సక్సెస్ స్టోరీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీటింగ్స్‌కి ఇందాక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాము. మెగా బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడాము. మనం వెళ్ళే ప్రతి మీటింగ్‌లో నాకు లైఫ్ స్టైల్‌లో చాలా బాగా గుర్తుంది. నన్ను దేశమైన మా గుబిలి కార్తిక గారు నాకు ఫ్రీ టికెట్ ఇస్తా అని చెప్పి తీసుకెళ్లారు. నేను రానని చెప్పా. నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. నేను రానని చెప్పా. ఇది ఫిబ్రవరి ఆర్ మార్చి 2025లో. నాకు ఫ్రీ టికెట్ ఇస్తాను. నేను వద్దు నేను తీసుకోను ఫ్రీ టికెట్ వద్దు. నేను డబ్బులు ఇస్తానన్నాను. 600 డబ్బులు కొట్టాను. మా కోచ్ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ టికెట్ ఇచ్చారంట అప్పటి వరకు. నేను తీసుకోలా. అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ డిస్కంటిన్యూ అయిపోయారు. నేను కంటిన్యూ అయ్యాను. ఎందుకంటే నేను దీంట్లో విజన్ చూపించారు నాకు. నేను వాళ్ళకి చాలా థాంక్స్ చెప్పుకుంటాను. అలా ఫస్ట్ రోజు నన్ను ఎల్‌ఎస్‌టీలో కూర్చోబెట్టిన తర్వాత దీంట్లో నాకు విజన్ కనిపించింది. ఆ రోజు వచ్చిన గెస్ట్ స్పీకర్ సమ్ నల్గొండ జిల్లా ఒక పేరు నాకు గుర్తులేదు. సమ్ నాయక్ సారు. ఆయన మిల్ టీమ్ అప్పటికి నెలకి ఆయనకి దాదాపు 15,00,000 16,00,000 వస్తున్నాయి. నేను చూసినప్పుడు. ఈయనకెలా వస్తుంది సాఫ్ట్‌వేర్ జాబ్ నేను ఇంత కష్టపడ్డా నాకు నెలకి సరిగ్గా అమౌంట్ 1,00,000 కూడా రావట్లేదు. ఈయనకెలా వస్తుందనే ఆలోచనతో నేనది విన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అడ్వాన్స్ ట్రైనింగ్ టికెట్ తీసుకున్నాను. అంటే నేను రాను అనుకుని నేను మీటింగ్‌లో కూర్చోబెట్టారు. మాయ చేశారు, మొత్తం చేశారు. ఎళ్లి తీసుకెళ్ళి ఎల్ఎస్‌డీలో కూర్చోబెట్టారు. అలా నేను ఫస్ట్ మీటింగ్‌కి వెళ్ళడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మీటింగ్ మిస్ చేయలేదు. ఒక్క మీటింగ్ నాకు ఆఫీసు ట్రైనింగ్ ఉండడం వల్ల మా వైఫ్‌ని పంపించాను. అదే నేను సూపర్వైజర్ ఫస్ట్ మీటింగు. మా మేడం గారెళ్లారు. నాకు ప్రతిసారి వెంకట్రావు సారు, పూర్ణ సారు, ఆ పైనున్న అప్లయన్స్ కపుల్‌తో రండి, కపుల్‌గా రండి అంటారు. నేను నమ్మలేదు. వీళ్ళేంటి పని పాట లేకుండా చెప్తున్నారు. నేను రావడం ఎక్కువ. గుంటూరు వరకు ఛార్జీలు, మీటింగ్‌కో టికెట్‌లకి డబ్బులు, కపుల్‌తో వచ్చి ఏం చేస్తాం? సరే కపుల్‌గా ఎవరొస్తున్నారు మనకు తెలిసి, మళ్ళీ మనకి మన ఇన్‌స్పిరేషన్ వెంకట్రావు సారు, మేడం గారు వస్తారు. కపుల్‌గా వస్తున్నారు. ఆయన వస్తారు కాబట్టి చెప్పాడు. "వేణుగోపాల్ మీరు కపుల్‌గా రండి చాలా బాగుంటది" అంటే, మా వైఫ్ అట్లా ఇంటికాడ ఖాళీగా ఉన్నారు కదా! చెప్పారు కదా! అని నెక్స్ట్ మంత్ తీసుకెళ్ళాను. ఆమెను ఎప్పుడైతే నేను కపుల్‌గా వెళ్ళానో, నాకు ఫస్ట్ టైమ్‌లో కోచ్ ఒక లేడీ వచ్చారు. ఓకే. ప్రసన్న మేడం గారు. మా మేడం గారు ఉన్నారు కాబట్టి ఆమె కోచ్‌గా వచ్చారు. అలా వచ్చిన తర్వాత తర్వాత వెంకటరావు సార్ అన్నారు, "సార్ మీరు మీటింగ్‌కి వస్తున్నారు, కపుల్‌గా వస్తున్నారు. ఫస్ట్ టైమ్ కోచ్ వచ్చారు. మీరు
ఎప్పుడైతే ప్లాటినం ట్యాగ్ ఏయించుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ అయినట్లు అన్నారు. అదేంటి సార్ మీటింగ్ రమ్మంటేనే సక్సెస్ అన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే. సరే అని ట్యాగ్ ఏయించుకున్నాను. ట్యాగ్ ఏయించుకున్న తర్వాత నాకేం వచ్చింది 10 మంది ఫస్ట్ లైన్స్ 10 మంది కస్టమర్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల అది నాకు ఎక్కడ ఉపయోగపడింది? హెచ్‌పిఎల్ అనేది చెప్పారు. 2024లో మా అప్లైను హెచ్‌పిఎల్ క్వాలిఫై అయ్యారు. గుబిల్ కార్తిక గారు. వాళ్ళు ట్రైనింగ్‌కి ఎక్స్‌ట్రా పెట్టిన అంటే బెంగుళూరు జరిగే ఎక్స్‌ట్రా పెట్టిన మీటింగ్‌కి కపుల్‌గా వెళ్లి రావడం వల్ల చాలా బాగుందని నాకు చాలా అంటే ఇంట్రెస్ట్ తెప్పించారు. నేను క్వాలిఫై అవుతా చూద్దాము నాకు అవుతదేమో చూశాను. 10 మంది పీసీలు ఉండాలి. 5గురు ఫస్ట్ టైమ్ అసోసియేట్స్ ఉండాలి. 2 సూపర్వైజర్స్ ఉండాలి. సరే ట్రై చేద్దాం. నాకు ఎర్బాలిఫ్ సరిగ్గా తెలీదు. నేర్చుకుంది కొంచెం కొంచెమే. ముందు సీనియర్స్ ఉన్నారు కదా! నేర్చుకుందాం అనే థాట్‌తో ఎళ్ళాను. తర్వాత ఏంటంటే వాళ్ళు నా అప్లైన్‌లు క్వాలిఫై అయ్యారు కాబట్టే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ రాదండి. మన అప్లైన్ ఏం చేశారో మనం అదే చేయడానికి రెడీగా ఉంటాము. అలా వాళ్ళు హెచ్‌వై‌ఎల్ క్వాలిఫై అయిన తర్వాత నాకు హెచ్‌వై‌ఎల్ అనేది ఎంట్రీకి ఎలా అయిన రూల్స్ చూసుకున్నాను. నాకు ఒక లైను ప్రసన్న గారు వచ్చారు. ఫస్ట్ టైమ్ కోచ్‌గా పెండ్లి ప్రసన్న గారు. తర్వాత మా అన్నయ్య పెల్సెట్ వెంకటేశ్వర గారు కోచ్‌గా వేసుకున్నాను. వీళ్ళిద్దరికీ వర్క్ చేయడం మొదలుపెట్టాను. అలా చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ 10 మంది ఉండాలి గదా! అప్పుడు నేను 42%లో 1000 వాల్యూమ్స్ పెట్టుకున్నాను. నేను అప్పటికి అసోసియేట్ గానే ఉన్నాను. ఎప్పుడైతే నేను అసోసియేట్‌గా ఉన్నానో జూన్, జూలై 2025లో సుధీర్ సార్‌తో మీటింగ్ కోసం నేను 42% 1000 వాల్యూమ్స్ పెట్టాను. అప్పటిదాకా నా అకౌంట్‌లో 900 ఏమో ఉన్నాయి. నేను వాడుకున్నయి, నా కింద ఫస్ట్ లైన్స్ వాడుకున్నవి. సుధీర్ సార్ కోసం 1000 వాల్యూమ్స్ పెట్టిన తర్వాత నాయి 2000 వాల్యూమ్స్ అయ్యాయి. 2000 వస్తే మా కింద ఫస్ట్ లైన్‌తో 500 వాల్యూమ్స్ పెట్టిన 2500 అయ్యాయి. మళ్ళీ సుధీర్ సార్‌తో మళ్ళీ మీటింగ్ ఉంటదని మళ్ళీ 1000 వాల్యూమ్స్ పెట్టాను. అర్థమైందా? సుధీర్ సార్‌తో నాకు ఒక 5 మినిట్స్ టైం దొరుకుద్ది అనే ఆలోచనతో నేను 1000 వాల్యూమ్స్ పెట్టి 1000 వాల్యూమ్స్ పెడితే ఒకే దెబ్బకి 4 పెట్టలక్కడ. ఫస్ట్ నాకు 1000 వాల్యూమ్స్ వస్తాయి 42లో. అప్పటిదాకా 35లో ఉన్నాను. సెకండు సుధీర్ సార్‌తో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. మనం ఇన్‌స్పిరేషన్ ఆయన వల్ల చాలా మంది మారారు. మనం దగ్గరికెళ్తే ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అనే మైండ్ సెట్‌తో ఉన్నాను. థర్డ్ మంత్లీ పిక్నిక్‌కి నేను మా వైఫ్ ఇద్దరం క్వాలిఫై అవుతాము. అప్పుడే మాకు వండర్‌లా పిక్నిక్ పెట్టారు. పిక్నిక్ క్వాలిఫై అవుతాము. తర్వాత సుధీర్ సార్‌తో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి పార్టీ ఉంటది. ఫుల్‌గా తినొచ్చు. అర్థమైందా? ఒక దెబ్బకి 4 పెట్టెలుంటాయి. నువ్వెందుకు ట్రై చేయకూడదని నాకు వీళ్ళు నా అప్లయన్స్ చెప్పడం వల్ల వేవాల్సి పెట్టి సుధీర్ సార్‌తో మాట్లాడాను. బాగుంది. నచ్చింది. నేను సుధీర్ సార్‌ని డౌట్ అడిగా. సార్ నాకిది బాగా నచ్చింది. నేను మళ్ళీ వేవాల్సి పెట్టుకోవచ్చా అడిగితే, మీరు సూపర్వైజర్ అయ్యేంత వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చన్నారు. నెక్స్ట్ నా వాల్యూమ్స్ ఎన్నున్నాయి తెలుసా? 3300 ఉన్నాయి. 1000 వాల్యూమ్స్ పెడితే నాకు 42లోనే వస్తది. నాకు 50లోకెళ్తది. 700 పెట్టుకుంటే. కానీ సుధీర్ సార్‌తో మళ్ళీ మీటింగ్ కోసం నేను మళ్ళీ 1000 పెట్టా. 300 వాల్యూమ్స్ ఇంటూ నాకు 8% పోయినా గాని నాకు లాస్ అయినా సరే సుధీర్ సార్‌తో మీటింగ్ ఉంటదనే థాట్‌తో మళ్ళీ పెట్టా. మళ్ళీ నెక్స్ట్ మంత్ వండర్‌లాకి 2 మంత్స్ క్వాలిఫై అయితే నేను పిక్నిక్ క్వాలిఫై అయ్యాను వండర్‌లా. ప్రశాంతంగా వండర్‌లా ఎళ్ళాను మా ఆవిడని నేను తీసుకొని. దాని తర్వాత సూపర్వైజర్ అయ్యాను. సుధీర్ సార్‌తో మీటింగ్‌కెళ్ళాను. మళ్ళీ, మళ్ళీ అన్ని బెనిఫిట్స్ వచ్చాయి. ఎప్పుడైతే నేను ఆ మీటింగ్‌కెళ్ళానో నాకు ఫస్ట్ లైన్ కోచెస్ కూడా ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. 500, 300, 200 అలా. అప్పుడు 4000 అయిపోయింది. నాకు 50% స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇందాక చెప్పా కదా! వెంకటరావు సారు 10 మందిని తెచ్చుకో నీకు ప్లాటినం పడాలి అన్నారు. ఈ ప్లాటినం పడాలంటే అబ్బా! 10 మందిని చూసుకోవాలి కదా! 10 మందిని చూసుకున్నాను. వాళ్ళకి క్లబ్‌లో కూర్చోబెట్టాను. ప్రోడక్ట్ ఇచ్చాను. వాళ్ళని యూఎంఎస్‌లు కట్టించాను. 10 మందిని కూర్చోబెట్టిన తర్వాత నాకు మొన్న ఈ మధ్య చెప్పారు. "వేణు ప్లాటినం సాలు స్టార్ ప్లాటినం ఏసుకో." అంటే స్టార్ ప్లాటినం ఎలా వచ్చిద్ది ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఎవరికైనా తెలుసా? కొత్త కోచెస్‌కి గాని, లేదా మేమొచ్చి 1 మంత్ అయిందన్నా గాని. నేను 1 ½ ఇయర్ అయింది. నాకు 1 ఇయర్ 3 మంత్స్ ఇంతవరకు నాకు స్టార్ ప్లాటినం రాలేదు. ఈ నెల వస్తది నాకు. తెలుసా? నేను 10 టికెట్లు తీసుకున్నప్పుడు మా అప్లైన్‌కి స్టార్ ప్లాటినం వేశారు. నేను పోయి అడిగా. సార్ నాకేమో మా మేడం 10 తీసుకుంది. నేను 10 తీసుకున్నా. నాకు ప్లాటినం ఇచ్చారు. మా మేడంకి స్టార్ ప్లాటినం ఇచ్చారు. ఎట్లా అని అడిగా. అప్పుడు నాకు కూర్చోబెట్టి టైం వచ్చిద్ది నేను చెబుతాలే ఉండు. అప్పుడు చెప్పలా నాకు. అది నేను అచీవ్ చేసుకోవడానికి నాకు ఈ మధ్య అంటే ఈ నెల నాకొచ్చింది. నా కింద ఫస్ట్ టైమ్ కోచ్ ఒకళ్ళు కూడా మళ్ళీ 10 టికెట్లు తీసుకుంటే, నేను 10 టికెట్లు తీసుకుంటే అప్పుడు నాకు స్టార్ ప్లాటినం పడిద్ది. నేనొక్కడిని 100 టికెట్లు తీసుకున్నా నాకు స్టార్ ప్లాటినం రాదండి. నేను అడిగా. సార్ నేను 25 తీసుకుంటా ఎట్లా సార్ అన్నా. నువ్వు 20 తీసుకొని నీకు స్టార్ ప్లాటినం నీకు ప్లాటినమే. నువ్వెప్పుడైతే నీ కింద ఫస్ట్ లైన్‌ని నీలాగా తయారు చేస్తావో, మన మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా వాళ్ళు కస్టమర్‌కి పాంప్లెట్ ఇచ్చుకుంటారో, వాళ్ళు వాళ్ళ ఓన్‌గా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటారో, వాళ్ళు ఓన్‌గా కస్టమర్స్‌కి మీటింగ్స్ తీసుకొస్తారో, అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అయితే నువ్వు సక్సెస్ అవుతావు అన్నారు. అవునా! అనుకోని నాకు లాస్ట్ దీని ముందు నెల అంటే నాకు బైక్ తగిలిన మంత్ అంటే మే నెలలో నా కింద ఫస్ట్ టైమ్ ఒక 5 టికెట్లు తీసుకున్నారు. అంతకుముందు అందరికి నేనే టికెట్లు 10 టికెట్లు తీసుకొని తలా ఒకటి ఇచ్చేవాడిని నా కోచెస్‌కి గూడా. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే. ఎప్పుడైతే నాకది చెప్పారో, మా కింద ఫస్ట్ టైమ్‌కి నేను చెప్పాను మీరు తీసుకోండి 5 టికెట్స్ అంటే, కృష్ణకుమారి మేడం గారు 5 టికెట్స్ తీసుకున్నారు. అప్పటిదాకా ఆ మేడం కూర్చోడానికి మేము ముందు కూర్చుంటున్నాము. ఎప్పుడైతే నాకు వెంకట్రావు సార్‌ది, పూర్ణ సార్‌ది ఒక మీటింగ్ గుర్తొస్తది.
పోనా సార్ రాగానే ముందుకెళ్ళి కూర్చుంటే నువ్వు అని లేపారంట పాపం. లేపితే నేను ఈసారి ఎట్టయినా సరే 10 టికెట్లు తీసుకొని మా తమ్ముడితో పాటు ముందు కూర్చుంటాను. ఎప్పుడు ఎట్టా అనుకున్నారో, నా ఫస్ట్ టైమ్స్ కూడా అలానే వేణు ముందు కూర్చున్నాడు. మేమెందుకు వెనక కూర్చోవాలని ఆమె 5 టికెట్స్ తీసుకొని నాతో పాటు ముందొచ్చి వెనక నా పక్కన గోల్డ్ అంబాసిడర్ కూర్చుంది. అలా కూర్చున్న తర్వాత ముందు కూర్చునే విలువ తెలిసింది. తెలిసిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ కూడా నేను ముందు కూర్చోవాలంటే ఏం చేయాలంటే కోచెస్ కూర్చోబెట్టుకోండి అన్న. అప్పుడు మా మేడం గారు ప్రోడక్ట్ ఇస్తున్నారు. నేను చెప్పారు ప్రోడక్ట్ ఇస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. అట్లా వస్తుంది కానీ కోచ్ ఎవరు అట్లా. కోచ్ అంటే మీరు ఇలా చేయాలని చెప్పిన తర్వాత అప్పుడు మెగా బిజినెస్ ఆపర్చునిటీ వాడుకొని ఫస్ట్ టైం కోచ్ రిక్రూట్ చేసుకొని వివిఐపి డైరెక్ట్ గా అంతమంది అడ్వాన్స్ ట్రైనింగ్ కి వెనక కూర్చున్నారు. నెక్స్ట్ అడ్వాన్స్ ట్రైనింగ్ కి వివిఐపీలుగా ముందు కూర్చున్నారు. ఫస్ట్ టైం కూర్చున్నారు. నేను లాస్ట్ టైం అడ్వాన్స్ ట్రైనింగ్ లో ఇద్దరు నా ఫస్ట్ టైం కోచ్ ఇద్దరు వివిఐపీలతో నేను ముందు కూర్చున్నాను. నా ఫస్ట్ టైం లో ఇద్దరు విఐపీలు కూర్చున్నారు. మొత్తం 4 కూర్చున్నాను. అలా కూర్చున్న తర్వాతే నాకు ఆ నెల వాల్యూమ్స్ 10,000 అయ్యాయి. అర్థమైందా? అప్పటిదాకా నా వాల్యూమ్స్ అంతా 2,500. మన అప్లైన్ మనకి ఏం చెప్తే చేస్తేనే, మన గ్రోత్ చూస్తేనే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనం ఫస్ట్ అనుకుంటాము, తిట్టుకుంటాము కూడా. ఈయనకేం పని లేదు నాకు చెప్తున్నాడని. కానీ ఆయన చెప్పింది అర్థం చేసుకోవడం నాకు కొంచెం టైం పట్టింది. అర్థం చేసుకున్నాక ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు. అప్పటిదాకా నేను స్ట్రాంగ్ గా పిల్లర్స్ చేసుకున్నాను. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు వేసుకున్నాను. వెనుకొండలు వేసుకున్నాను, పిల్లలు వేసుకున్నాను. మాచెల్లో ఒకళ్ళు ఉన్నారు, తర్వాత నష్టపేటలో ఒకళ్ళు ఉన్నారు. ప్రతి వేరు ఊళ్ళల్లో నేను ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండడం వల్ల నాకు చాలా బాగా వాళ్ళకి నచ్చి వాళ్ళ కింద కూడా ఏం చేస్తాను అదే చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు పెనుగొల కనకారావు గారు వెనుకల్లో 5-7 ఇచ్చారు. రేపు ఎల్ఐసికి తెమ్మంటే ఒక 5 తీసుకొస్తారు. అంతమంది తెమ్మంటే నేను రావడం ఎక్కువ, నేను రావాలంటారు. అదే ఇప్పుడైతే తీసుకొస్తారు. అలానే కృష్ణకుమారి గారి పోయిన నెల 10 టికెట్లు తీసుకున్నారు. పోయిన నెలలో నా కింద ఎల్ఎస్టీకి 45 మంది టికెట్లు తీసుకున్నారండి. అంతకుముందు 10 టికెట్లు తీసుకునే వేణుగోపాల్ ఎక్కడ ఒక్క మెగా బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా, ఒక్క స్టార్ ప్లాటినం కోసం ట్రై చేసిన వేణుగోపాల్ ద్వారా 45 టికెట్లు ఓన్లీ వేణుగోపాల్ కింద 45 టికెట్లు వస్తాయంటే నాకే నమ్మబుద్ధి గల. నాకు భయం వేసింది ఫస్ట్. వెంటనే మా అప్లై పోయా, సార్ నాకేం సార్ 45 టికెట్లు వస్తున్నాయి, నేనేం చేయాలి, నాకు అర్థం కావట్లేదు అన్న. అరే బాబు నువ్వేం చేస్తున్నావు అదే వాళ్ళని చేయమను, ఎక్కువ ఇబ్బంది పడ మాకు, సిస్టమ్ ఫ్లోలో అదే వెళ్తుంది. నీ కింద 10 టికెట్లు తీసుకుని అందరు పేర్లు రాసుకో, 5 టికెట్లు తీసుకున్న పేర్లు రాసుకో, వాళ్ళు ఎవరో ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో కూర్చుంటున్నారు, వస్తున్నారు రావట్లేదు. ఇంకోటి మనం 40 టికెట్లు తీసుకుని 40 మందిని ఫాలోఅప్ చేయకండి, 90 మందిని 180 మందిని ఫాలోఅప్ చేయండి. 45 మంది ఖచ్చితంగా వస్తారు. మన 45కి 45 చేస్తామంటే రాదు. డబుల్ చేయాలి. ఎప్పుడు మనం ఎన్ని టికెట్స్ ఉందని డబుల్ ఫాలోఅప్ చేస్తే ఒకవేళ ఎక్కువ వస్తే మన అప్లయన్స్ ఉన్నారు లేదా మన టికెట్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మనకి ఎవరు కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. 600 టికెట్ 1000 రూపాయలు ఉంటుంది. అడ్వాన్స్ అయితే 1200 ఉంటుంది. లెస్ట్ అయితే 1000 రూపాయలు ఉంటుంది. పర్లేదు. ఆ 400 నువ్వు పెట్టుకుని కూర్చోబెట్టుకో, వాళ్ళు ఇచ్చేది 600. ఎక్స్ట్రా డబ్బులు నువ్వు పెట్టుకో. అలా చెప్పి నాకు ఇన్స్పిరేషన్ చేశారు కాబట్టి పోయిన నాకు 45 టికెట్లు వచ్చాయి. అప్పుడు వాళ్ళు 40 టికెట్లు రావడం వల్ల వాళ్ళందరికీ ట్రైనింగ్ అర్థమైంది. వాళ్ళ నుంచి మంచి కోచ్లు వస్తారు. నాకు ఎలా అయితే 3 కూర్చోబెడితే 3 కోచ్లు అయ్యారో అలా వాళ్ళ కూర్చోబెడితే వాళ్ళకి కూడా కోచ్లు వస్తారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కృష్ణకుమారి గారు పోయినసారి ఎల్ఎస్డీకి 5 టికెట్లు తీసుకున్నారు. అందరికి చెప్పారు, రాలేదు. ఒక మేడం వాళ్ళ ఇంటి పక్క మేడం నాగలక్ష్మి మేడం గారు ఉన్నారు, తీసుకొచ్చారు, మీటింగ్ తీసుకొచ్చారు, విన్నారు. మేడంకి న్యూట్రిషన్ అంటే ఐడియా లేదు, ఏం లేదు. అలాంటి ఆమె మీటింగ్ వినడం వల్ల 1000 వాల్యూమ్స్ పెట్టుకుంది. అర్థమవుతుందా? 1000 వాల్యూమ్స్ పెట్టుకొని అందులో 250 వాల్యూమ్స్ ఆల్రెడీ మూవ్ చేసింది ఆమె. ఆమె చేతిలో 250 వాల్యూమ్స్ డబ్బులు కూడా చేతిలో పడ్డాయి. అదే కృష్ణకుమారి గారి ఆ రోజు టికెట్ తీసుకోకపోతే 1000 వాల్యూమ్స్ వచ్చాయా నాగలక్ష్మి గారికి? రావు. టికెట్ తీసుకొని పోతే పోయింది అని వేస్ట్ చేసాం అనుకున్నప్పుడే ఆ బాధ తెలుస్తుంది. ఇంకోసారి మన మీటింగ్ కూర్చోబెట్టడానికి మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. అర్థమైందా? మనము మీటింగ్ లో కూర్చోబెట్టడం వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది. నాకు ఆర్గనైజేషన్ ఎప్పుడు 25 నాకు 25 నేను ఇంకొక పాయింట్ ఉంది. నేను 25 కి చేయడానికి నాకు వెంకటరావు సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, నేను 25 ఎప్పుడు ఆపలేదు, 25 ఎప్పుడు ఆపలేదు అంటే 25 ఆపలేదంటే ఏముందిలే ఆయన చేశాడు మనం చేయొచ్చులే అనుకున్నాం. కానీ నేను సూపర్వైజర్ అయిన తర్వాత నాకు ఆగస్ట్ లో సూపర్వైజర్ అయ్యాను. ఆగస్ట్ 1 కి ఆగస్ట్ ఎండింగ్ కి 25 చేయాలి. నాకు ఎలా అంటే షవరింగ్ వచ్చింది. 25 చేయాలి నాకు భయం వేస్తుంది సార్ అని అప్పుడు ఇలాంటి న్యూ కోచెస్ వెల్కమ్ ట్రైనింగ్ లో డౌట్ అడిగా రామాయణ సార్ మీటింగ్ లో. ఆ రోజు రామాయణ సార్ వెంకటరావు సార్ నాకు 25 నాకు భయం వేస్తుంది సార్, వెంకటరావు సార్ ఏమో పెద్ద కష్టం కాదు ఈజీగా అన్నాడు, నాకేమో ఇప్పుడు 1000 వాల్యూమ్స్ సరిపోయింది సార్ అంటే చిన్న లాజిక్ నాకు చెప్పింది ఏంటంటే నా అప్లయన్స్, బాబు నువ్వేం చేసావు, నీ కింద 1000 వాల్యూమ్స్ పెట్టుకున్నావు, ఇది సార్తో మీటింగ్కి వెళ్ళావు, అలా నీ కింద వాళ్ళని ఒకరిని కూర్చోబెట్టుకో, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకో, వాళ్ళకి ప్రోడక్ట్ ఎలా ఇవ్వచ్చో చెప్పుకో, వాళ్ళే చేసుకుంటారని చెప్పారు. ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఈ నెల జూలై వరకు నామాల వేణుగోపాల్ కానీ వేణుగోపాల్ కింద ఫస్ట్ టైం కోచ్ ఒక్కలైనా కానీ 1000 వాల్యూమ్స్ పెట్టుకోకుండా లేని వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు నా అప్లైన్స్ ఏదైతే చెప్పారో అలా వాళ్ళని 1000 వాల్యూమ్స్ కూర్చోపెట్టడం వల్ల నా కింద ఇప్పటికి 4 సూపర్వైజర్లు వచ్చారు,
ఇప్పుడు నా కింద 12 మంది ఫస్ట్ లైన్ కోచెస్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరికి వేయవలసి ప్రమోట్ చేయడం వల్ల నాకు ప్రతి నెల 2,500 ఎక్కడ ఆగలేదు. నాకు భయం వేయలేదు ఫస్ట్. 2,500కి ఒక సక్సెస్ ఉంది. ఒక రూల్ ఉంది. ఒక ఫార్ములా ఉంది. అది ఫాలో అయ్యా. నెక్స్ట్ వెంకటరావు సార్ 5,000 చెయ్యి బాబు 5,000 చెయ్యి అంటే, సార్ మీకేం సార్ మీరేమో ఇట్లా నాకు టీమ్ ఎక్కువ ఉంది. నాకేం లేదు సార్ అన్న. నాకేం చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే నా కింద కోచెస్ వచ్చారో వాళ్ళకి నేను చెప్పాను 2,500 కాడే నా మైండ్ ఆగిపోయింది. ఒకవేళ నాకు 2,500 ఫస్ట్ 5 రోజులకే 5 రోజులకే 2,500 అయిపోయింది. ఎక్కువ తర్వాత కష్టపడాల. నేను పనిచేసేది నేను సీరియస్‌గా చెప్తున్నాను. నేను పనిచేసేది శనివారం, ఆదివారం బాగా చేస్తా. మిగిలిన రోజులు ఊరక పై చేస్తా. నాకు ఆఫీస్ వర్క్ ఉంటది. క్లబ్ ఉంటది. అది చూసుకొని నాకు సరిపోయిద్ది. శనివారం, ఆదివారం ఎక్కువ చెకప్‌లు చేస్తా. శనివారం ఎక్కువ క్యాంపులు పెడతా. అలా చేసే నేను ఇంకొంచెం వర్క్ ఎక్కువ చేయడం మొదలుపెట్టా. కోచెస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. అంటే ఎలా అంటే కోచెస్ పిలుస్తారు. యాక్చువల్‌గా ఈ రోజు కూడా నాకు ఇప్పుడు నేను ఇక్కడికి 11:30 వరకు నాకు తెలీదు. నేను స్పీకర్ అని. నాకు ఫోన్ వచ్చి ఇలా మీరు ట్రైనింగ్ చెప్పాలంటే, సరే నేను వేరే వాళ్ళ ఇంట్లో చెకప్ క్యాంప్‌కి వచ్చా. ఇప్పుడు నేను వేరే ఊర్లో చెకప్ క్యాంపులకి వచ్చా. గురిజాల్లో ఉన్నాను. ఒక ముగ్గురు చెకప్‌లు చేసాం. 2 ప్రయారిటీ ఇచ్చాము. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మళ్ళీ నోట్స్ రాసుకొని పెట్టుకొని ఇప్పుడు నేను ట్రైనింగ్ లో కూర్చున్నాను. నాకు ఫస్ట్ భయం వేసింది. పర్లేదులే ఏదైనా సిస్టమ్ చూసుకుంటుంది అనే మైండ్ సెట్ తో మా అప్లయన్స్ ఏం చెప్తే చేశా. ఇది ఎందుకు సార్ నేను చేయను సార్ నేను ఎప్పుడు చెప్పలేదు. అలాగే ఎల్డిఆర్ ట్రైనింగ్ కూడా ఇందాక చెప్పినట్లు ప్రతి మీటింగ్ లో ఉండడం అలవాటైంది. వాల్యూమ్స్ ఎలా చేయాలో అలవాటైంది. 5,000 చేయడం నాకు పెద్ద కష్టంగా అనిపించింది. అంతమంది ఒకరితో చేసే 1000 వాల్యూమ్స్ ఇప్పుడు ఇద్దరం గుర్తు చేస్తే మిగిలిన నా పీసీ కస్టమర్స్ నా ఎగ్జిస్టింగ్ అసోసియేట్స్ పెట్టడం వల్ల నాకు 5,000 వాల్యూమ్స్ వచ్చాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇందాక నుంచి ఎన్ని మాట్లాడుతున్నాము, డబ్బులు ఇలా వెళ్తూ నాకు ఆరోగ్యం వచ్చినంత. ఇది నా లాస్ట్ మంత్ చెక్. ఫస్ట్ టైం బోనస్ తీసుకున్నాను. ఎంతమంది బోనస్ తీసుకున్నారు ఇప్పటి వరకు? ఓల్డ్ టీమ్ బోనస్ కానీ అంటే గెట్ టీమ్స్ తీసుకుంటారు. ఎంతమంది తీసుకున్నారు బోనస్? హ్యాండ్ రైస్ చేస్తారా ఒక్కసారి? గెట్ టీమ్స్ కాకుండా ఎవరైనా బోనస్ తీసుకున్నారు ఈ కాల్లో? నేను ఫస్ట్ టైం నా అచీవ్మెంట్ అది. అంటే బోనస్ తీసుకోవడం నా కోరిక. అంటే సుధీర్ సార్ చెప్తారు, నీ హెర్బల్ లైఫ్ రియల్ బిజినెస్ మొత్తం బోనస్ లోనే ఉంది అంటే, అప్పుడు నేను బోనస్ తీసుకున్నాను పోయిన నెలలో. ఓల్డ్ టీమ్ 10,000 వాల్యూమ్స్ అచీవ్ చేసుకున్న తర్వాత నాకు లాస్ట్ మంత్ వచ్చిన చెక్ 56,000. ఒకసారి చెక్ చూపిస్తా సార్ మళ్ళీ ఒక్కసారి. సో లాస్ట్ మంత్ నా చెక్ ఇన్కమ్ 56,778 ప్లస్ బోనస్ 1,046. ఓకే, బోనస్ మనం ఓల్డ్ టీమ్ అయ్యి యాక్టివ్ ఓల్డ్ టీమ్ అయ్యి మనం 10,000 ఆర్గనైజేషన్ మనకు వచ్చి 3,500 చేస్తే అప్పుడు మనకి బోనస్ వస్తుంది. బోనస్ లాస్ట్ మంత్ పిక్ చేశాను. అండ్ అలాగే ఈ నెల కూడా 5,000 అయ్యాయి. ఎలా అంటే సేమ్ అదే ప్రాసెస్. 42% కోచెస్ కి వర్క్ చేయడం, వాళ్ళతో వాల్యూమ్స్ ఎలా చేయించడం. ముగ్గురుతో పోయిన నెల 1000 వాల్యూమ్స్ పెట్టించాను. వాళ్ళతో వర్క్ చేశాను. ఒకరికి ఆల్రెడీ 500 వాల్యూమ్స్ అయ్యాయి. ఒకరికి ఆల్రెడీ 300 వాల్యూమ్స్ వెళ్ళాయి. ఒకరికి కూడా 300 వాల్యూమ్స్ వెళ్ళాయి. వాళ్ళకున్న వాల్యూమ్స్ వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకి ఎలా అయితే బెనిఫిట్ చేయగలమో అప్పుడు కోచ్ మనం చెప్పింది చేస్తారు. అండ్ ఇవన్నీ చేయడం వల్ల స్టార్ ప్లాటినం వచ్చింది. నాకు స్పౌజ్ తీసుకెళ్లాను. స్పౌజ్ తీసుకెళ్తే టీమ్ ఎక్కువ పెరుగుతుంది. ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వడం, ఎల్ఎస్డి ఇవన్నీ అటెండ్ అవ్వడం, ఎక్స్ట్రా వెయిట్ అటెండ్ అవ్వడం, ఓల్డ్ టీమ్ గా నాకు మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వడం. అండ్ దాని తర్వాత నాకు ఇప్పుడు అంటే యాక్టివ్ వరల్డ్ టీమ్ కి మీటింగ్ ఏంటంటే లీడర్షిప్ రిలేటివ్, దానికి క్వాలిఫై అవ్వడం. క్వాలిఫై అవ్వాలి నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోచ్ అప్లైన్ కోచ్ యోగి సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు యోగి, నేను అవ్వను, నాకు ఎందుకు అంటే లేదన్నా ఫస్ట్ వినన్నా అని సుధీర్ సార్ పెట్టే మీటింగ్ లో నన్ను కూర్చోబెట్టాడు. అది విన్నాను. విన్న తర్వాత నాకు బాగా ఉపయోగపడింది. అంటే నాకు అప్పుడు కూడా నాకు క్లారిటీ లేదు. ఎప్పుడైతే నేను ఎక్స్ట్రా బ్యాగ్ నాకు వెళ్ళానో వాళ్ళంతా లీడర్షిప్ రిలేటెడ్ గురించి ఎల్డీఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఎల్డీఆర్కి వెళ్తే ఇలా అని రియాలిటీ చూశాను.